డొనాల్డ్ ట్రంప్ మార్కెట్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారా అంటే, ఇక్కడ కనపడుతున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం చూసినట్లయితే నిజంగా డొనాల్డ్ ట్రంప్ మార్కెట్‌ని మ్యానిపులేట్ చేసి కొంతమంది బెనిఫిట్ పొందేలాగైతే బిహేవ్ చేస్తున్నట్టుగా క్లియర్‌గా కనపడుతుంది. నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో భయంకరంగా ప్రెషర్ కనపడింది కదా! దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అంటే ఇరాన్‌తో నెగోషియేషన్స్ పాజిటివ్‌గా అవుతున్నాయి. నెగోషియేషన్స్‌కి ఇరాన్ ముందుకొచ్చింది. మేము నెగోషియేట్ చేస్తున్నాం. దాంతోని ఇరాన్‌కి చెందినటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాని మేము హిట్ చేయమని చెప్పి ఒక ట్వీట్ ఏసారు కదా! ఆ ట్వీట్ ముందే మార్కెట్‌లోని కొన్ని పొజిషన్స్‌నైతే తీసుకున్నట్టుగా మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ఈరోజు మార్కెట్స్‌కి స్టిల్ కన్‌ఫ్యూజన్ ఉన్నది. అంటే నిజంగా ఈ వార్ ఎండ్ అవుతదా లేదా కొంత కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నది. ఒక పక్క నుంచి మనకి వార్ జరుగుతున్నట్టే కొన్ని అప్డేట్స్ వస్తున్నట్లయితే మరొక పక్క నుంచి నెగోషియేషన్స్ జరుగుతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఆ కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా స్టిల్ వార్ త్వరలో ఎండ్ అవ్వచ్చు అన్నట్టుగా మార్కెట్ కొంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుంది. దాంతోనే ఈరోజు మార్కెట్స్ అయితే కొంత రికవర్ అయ్యాయి. వీటన్నిటి గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఐటీ ఎంప్లాయీసే టార్గెట్‌గా ఒక ఇష్యూ అయితే బయటపడింది. దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోవాలి. వీటితో పాటుగా మార్కెట్‌లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1372 పాయింట్స్ పెరిగి 74,068 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 445 పాయింట్స్ పెరిగి 22,957 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.48% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.24% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.54% పెరిగింది. ఈరోజు మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ట్వీట్ గురించి మనం నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా! యాక్చువల్లీ ఇరాన్ నెగోషియేషన్స్‌కి వచ్చింది. 2 కంట్రీస్ మధ్యన నెగోషియేషన్స్ పాజిటివ్‌గా ముందుకు వెళ్తున్నాయి. దీంతో ఇరాన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మేమైతే ప్రెజెంట్ హిట్ చేయట్లేదు. 5 డేస్ అయితే టైం ఉన్నదన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర ట్వీట్ వచ్చింది కదా! ఆ ట్వీట్ రాగానే మన గిఫ్ట్ నిఫ్టీ కావచ్చు అండ్ అలాగే యూఎస్ డౌజన్ ఫీచర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌లో ట్రేడ్ అయ్యాయి. ఈవెన్ దాంతోని ఈరోజు మార్నింగ్ మన మార్కెట్స్ పాజిటివ్‌లోనే ఓపెన్ అయినా కూడా ఇరాన్ అయితే నెగోషియేషన్స్‌కి ముందుకు రాము. మేమెందుకు నెగోషియేట్ చేయాలన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చినట్టు కొన్ని మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రిపోర్ట్ చేశాయి. అండ్ ఈవెన్ ఇరాన్‌కి చెందినటువంటి కొన్ని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ని ఈ వార్‌లోని హిట్ చేస్తున్నారు ఇంకా. అంటే వార్ ఎండ్ అయిపోద్ది అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నా, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నా కూడా యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్‌కి చెందినటువంటి ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే హిట్ చేస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్‌ఫార్మ్స్ రిపోర్ట్ చేయడంతో తిరిగి మన మార్కెట్‌లోని కొంత సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయిన సెకండ్ హాఫ్‌లోని ఇరాన్‌కి చెందినటువంటి న్యూ సుప్రీం అయిన మోస్తాబా ఈయన కూడా నెగోషియేషన్స్‌కి ముందుకొచ్చారు. ఇప్పుడు అగ్రీమెంట్‌కి అయితే ఈయన రెడీ అవుతున్నారు. సో యూఎస్‌తోని నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా యూఎస్ నెగోషియేటర్స్ అండ్ ఇరాన్ నెగోషియేటర్స్ త్వరలోనే మీట్ అవ్వబోతున్నారని కూడా వేరియస్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ దగ్గర నుంచి అప్డేట్స్ వచ్చేసరికి దాన్నైతే మార్కెట్ పాజిటివ్‌గానే తీసుకుంది. ఓవరాల్‌గా చూస్తే స్టిల్ మార్కెట్‌లో ఇంకా కొంత కన్‌ఫ్యూజన్ అయితే ఉన్నది. అంటే వార్ ఇప్పుడే ఎండ్ అవుద్దా లేదా అనే కన్‌ఫ్యూజన్ ఉన్నది. ఎందుకంటే వార్ ఎండ్ అవుతుందని చెప్పి 2 సైడ్‌ల నుంచి ఇప్పుడు కొంత అప్డేట్స్ వస్తున్నా కూడా స్టిల్ అక్కడ మిడిల్ ఈస్ట్‌లోని టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే కంప్లీట్‌గా ఇంకా ఓపెన్ కూడా కాలేదు. బట్ స్టిల్ ఏంటంటే ఈ నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యాయంటే త్వరలో వార్ ఎండ్ అవ్వచ్చు. ఈవెన్ యూఎస్ కూడా వెనక్కి తగ్గుతుంది కదా! ముందంతా యూఎస్ సైడ్ నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా! ఇరాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేసేస్తాం. ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్ మిలిటరీ పోయింది. ఇవి పోయాయి, అవి పోయాయి అని చెప్పేసి యూఎస్ ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చింది. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసినట్లయితే డెడ్‌లైన్ విధించినటువంటి యూఎస్ఏ కొంత వెనక్కి తగ్గుతుండడంతో ఈ వార్ అయితే ముగియొచ్చు త్వరలోనే అని చెప్పేసి మార్కెట్‌లో హోప్స్ బిల్డ్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వార్ ఎండ్ చేయాలంటే యూఎస్ ఇరాన్‌కి ఏం కండిషన్స్ పెడతది? ఆ కండిషన్స్‌కి ఇరాన్ ఒప్పుకుంటదా లేదా అన్నది మనం చూడాలి. యాస్ ఆఫ్ నౌ చూస్తే యూఎస్ ఏం చెప్తుంది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయకూడదు అన్నట్టుగా కండిషన్స్ పెడుతుంది కదా! దీంతో పాటుగా ఇరాన్‌కి చెందినటువంటి క్రూడ్ ఆయిల్ పైన కూడా ఏవైనా కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్‌కి ఇరాన్ ఒప్పుకుంటదా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే యూఎస్ ఏంటంటే ఇరాన్ తలొంచుతుంది కదా అని చెప్పేసి రకరకాల కండిషన్స్ పెట్టొచ్చు. యూఎస్ కోరుకుంటుంది కూడా అదే. సో దానికి ఇరాన్ ఒప్పుకుంటదా లేదా అన్నది మెయిన్ ఇక్కడ క్వెషన్ మార్క్. ఒకవేళ ఇరాన్ యూఎస్ పెట్టిన కండిషన్స్ కన్నీ ఒప్పుకుని వార్ ఎండ్ అయిపోయినట్లయితే పాజిటివే. అలా కాకుండా నెగోషియేషన్స్ మళ్ళీ ప్రీవియస్‌గా కూడా చాలా సార్లు నెగోషియేషన్స్ జరిగాయి కదా! సో ఇప్పుడు కూడా నెగోషియేషన్స్ జరిగిన తర్వాత యూఎస్ పెట్టినటువంటి అన్ని కండిషన్స్‌కి ఇరాన్ ఒప్పుకోకపోతే వార్ వెంటనే ఎండ్ అవ్వడం కష్టం కాబట్టి తిరిగి మార్కెట్స్‌లో ప్రెషర్ చూడొచ్చు. అందుకని ఈ టైంలోని ఇన్వెస్టర్స్ కంగారు పడిపోకుండా ఈ నెగోషియేషన్స్ రిలేటెడ్ ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో వాటిని కొంత ఫాలో అయ్యి దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా అది కొంత డిసిషన్
తీసుకోవడం అనేది బెటర్. అలా కాకుండా మార్కెట్ ఇప్పుడు రికవర్ అయిపోతుంది కదా! ఒకవేళ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో అని చెప్పి కొంతమంది కంగారు పడుతుంటారు. ఇలా ఒకరోజు పాజిటివ్ న్యూస్ రావడం, ఒకరోజు నెగెటివ్ న్యూస్ రావడం వార్ టైంలో ఇటువంటివి కామనే. పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతుంటాయి. నెగెటివ్ న్యూస్ మళ్ళీ వచ్చిందనుకోండి మళ్ళీ ప్రెషర్ చూస్తుంటాం కాబట్టి కొంతవరకు ఒక 4-5 డేస్ ఆర్ 1 వీక్ వెయిట్ చేసినట్లయితే మనకి దీని రిలేటెడ్‌గా మరికొంత క్లారిటీ వస్తది కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఒకవేళ షార్ట్ టర్మ్ రిలేటెడ్‌గా ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఏ వార్ రానివ్వండి, ఏమైనా రానివ్వండి, మన ఇండియన్ ఎకానమీ అయితే లాంగ్ టర్మ్‌లోని స్ట్రాంగ్‌గానే గ్రో అవుతది. సో దాంతోని మన మార్కెట్స్ కూడా ఇన్వెస్టర్స్‌కి మంచి రిటర్న్సే డెలివర్ చేస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మరీ అంత భయపడి ఇటువంటి వాటికైతే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీంతో పాటుగా ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నిన్న డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈవినింగ్ ట్వీట్ వచ్చింది కదా! యాక్చువల్లీ ఈ ట్వీట్ బయటికి రాకముందే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్‌గా క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ బాగా పెరిగున్నది కదా! అంత పెరిగున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు పడతాయని అండ్ అలాగే మార్కెట్స్ రికవర్ అవుతాయని చెప్పి చాలా మంది ట్రేడర్స్ స్ట్రాంగ్ పొజిషన్స్ అంటే $580 మిలియన్ వరకు పొజిషన్స్ అయితే తీసుకున్నట్లుగా మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అసలు గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ న్యూస్ బయటికి రాకముందే ట్రేడర్స్‌కి న్యూస్ ఎలా లీక్ అవుద్ది? ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా! అది కూడా యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరుగుతున్నటువంటి నెగోషియేషన్స్ అవి ఎంతమందికి తెలుస్తాయి? మొత్తం అందరికీ తెలీదు కదా! ఓన్లీ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి సీనియర్ అఫీషియల్స్‌కే తెలుస్తాయి. అలా సీనియర్ అఫీషియల్స్‌కి తెలిసినటువంటి ఈ న్యూస్ బయటికి రాకముందే ఈ ట్రేడర్స్‌కి ఎలా లీక్ అయింది అన్నది మార్కెట్‌లో ఒక క్వెషన్ మార్క్ రైజ్ అవుతుంది. అంటే గవర్నమెంటే అసలు దీన్ని ఫాలో అవ్వకుండా ఇటువంటి పొజిషన్స్ తీసుకునేలా చేస్తుందా అన్నట్టుగా క్వెషన్ మార్క్ అయితే కనబడుతుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటువంటివి చేయొచ్చు అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే తిరుగుతున్నాయి. సో ఓవరాల్‌గా ఇటువంటి పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే లాభపడతారు. కానీ ఇటువంటి షార్ట్ టర్మ్‌లో లాభపడడానికి ఇటువంటివి ఏమైనా చేస్తున్నట్లయితే మాత్రం అటువంటి వారిపైన గవర్నమెంట్స్ అయితే స్ట్రిక్ట్‌గా వ్యవహరించాలి. అలా గనక చేయలేదనుకోండి దాని వలన చిన్న చిన్న ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. దీనిలో నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఇలా చేశారా? లేదా అన్నది మనం చెప్పలేం కానీ అఫీషియల్స్ ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా బయటికి రావడం అన్నది చాలా కష్టం. డైలీ మార్కెట్ రిలేటెడ్‌గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీసే టార్గెట్‌గా ఒక స్కామ్‌ని అయితే హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. దీనిలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో 32 మందిని అరెస్ట్ చేసినట్లుగా సజ్జనార్ గారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీకు క్యూనెట్ స్కామ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ క్యూనెట్ లో ఏంటంటే మీరు ఒక్కసారి వచ్చి జాయిన్ అయితే మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, మీరు ఒక్కసారి అమాంతం డబ్బున్న వాళ్ళు అయిపోతారు, మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అవి ఇవి ఏవేవో చెప్పి ఈ క్యూనెట్ లో తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. జాయిన్ అయ్యాక అర్థమయ్యేది ఏంటంటే మనం జాయిన్ అయ్యి మరికొంతమందిని మనం జాయిన్ చేస్తుంటే మనకు కమిషన్ వస్తుంటుంది. ఇందులో జరిగేదే ఉండదు. ఓవరాల్ గా ఇందులో జరిగేదంతా స్కామే. జాయిన్ అయిన వాళ్ళు నష్టపోతుంటారు. ఆ నష్టపోకుండా ఉండడానికి వాళ్ళని ఎలాగ మోటివేట్ చేస్తారంటే మరికొంతమందిని తీసుకొచ్చి జాయిన్ చేయండి, జాయిన్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, లేదా ఇంకా ఎక్కువ సంపాదిస్తారు, ఈ విధంగా ఏవో ఒక ఫేక్ స్టోరీలు చెప్పి జాయిన్ చేసేస్తుంటారు. సో దీనిలో భాగంగా ఇప్పుడైతే వీళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేసి ఐటీ ఎంప్లాయీస్ ని చాలా మందిని దీనిలోకి అయితే లాగుతున్నట్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించడంతో వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్యూనెట్ స్కామ్ గురించి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా మన సాయిపత్రి టాక్స్ ఛానల్ ఉన్నది కదా, ఆ టాక్స్ ఛానల్లోని ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోని రికార్డ్ చేసి రిలీజ్ చేసాం. ఆ టైంలో స్కామ్ భయంకరంగా నడిచేది. దాని తర్వాత పోలీసులు కొంత యాక్షన్స్ తీసుకున్న తర్వాత ఈ స్కామ్ అయితే తగ్గింది అనుకున్నాం. కానీ మళ్ళీ తిరిగి చూస్తే ఇదే స్కామ్ మనకి తెలుగు స్టేట్స్ లోనే జరుగుతుందంటే ఎంతమందిని వీటిలోకి లాగుతున్నారో చూడండి. ఇక్కడ మీకు వచ్చేది ఏం ఉండదు. ఎవరైనా మీకు వచ్చి క్యూనెట్ లో జాయిన్ అయితే కోటీశ్వర్లు అయిపోతారు అది ఇది అని చెప్పి మిమ్మల్ని గనక లాగుతున్నట్లయితే అస్సలు వెళ్ళకండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ టార్గెట్ చేసేది ఎవరు ఉంటారో తెలుసా? మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళనే టార్గెట్ చేసి జాయిన్ చేస్తాం. అనవసరంగా మనము నష్టపోతాం, మన వల్ల మరికొంతమంది కూడా నష్టపోతారు. కాబట్టి మీకు ఎవరైనా వీటి గురించి చెప్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇటువంటి వాటిలో మాత్రం జాయిన్ అయ్యి అన్నెసరీ మోసపోకండి. నెక్స్ట్ నిన్న తెలంగాణ క్యాబినెట్ ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే పాస్ చేసింది. యాక్చువల్లీ ప్రెజెంట్ చూసినట్లయితే చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అయితే ఇగ్నోర్ చేస్తుంటారు కదా. సో ఇలా పేరెంట్స్ని ఎవరైనా పట్టించుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు బతకడం కష్టం అవుతుందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ని గనక ఇగ్నోర్ చేస్తున్నట్టుగా కంప్లైంట్ వచ్చినట్టయితే వాళ్ళ శాలరీ నుంచి ఎయిదర్ 15% లేదా మంత్లీ 10,000 రూపీస్ ఏది తక్కువైతే ఆ అమౌంట్ ని డిడక్ట్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేలాంటి బిల్ అయితే నిన్న క్యాబినెట్ లో పాస్ చేయడం జరిగింది. బిల్ అయితే పాస్ అయింది. నిజంగా గవర్నమెంట్ ఎంతమంది అకౌంట్స్ నుంచి ఇలా డబ్బులు డెబిట్ చేసి నిజంగా పేరెంట్స్ కి పాస్ చేస్తుంది, దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే జనాల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చెప్పలేం. బట్ స్టిల్
పేరెంట్స్‌ని చూసుకోవడం అన్నది మన బాధ్యత. సో, ఆ బాధ్యతని మర్చిపోకూడదు. సో, గవర్నమెంట్ నిజంగా ఈ స్టెప్ తీసుకోవడం మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అంటే అందరూ అలా ఇగ్నోర్ చేస్తారని చెప్పలేం. కొంతమంది ఎవరో ఒకళ్ళు అలా చేయొచ్చు కదా! సో, చేసినట్లయితే ఏజ్డ్ పీపుల్ నిజంగా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గవర్నమెంట్ అయితే ఇటువంటి స్టెప్ అయితే తీసుకుంది. సో, తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ మీకెలా అనిపించింది? అంటే దీన్ని మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? దీన్ని ఇంప్లిమెంట్ చేయడం పాసిబులా కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్‌ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని హిందూజా గ్రూప్ కంపెనీ అయినటువంటి జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఈ జిఓసిఎల్ కార్పొరేషన్ వాళ్ళకి యాక్చువల్లీ రియాలిటీ బిజినెస్ కూడా ఉంది కదా. దీనిలో భాగంగా వీళ్ళకి బెంగళూరు యలహంకలోని ఒక 38 ఎకర్స్ ల్యాండ్ పార్సల్ అయితే ఉన్నది. ఈ 38 ఎకర్స్ ల్యాండ్ పార్సల్ ని వీళ్ళు అండ్ అలాగే హిందూజా రియాలిటీ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా డెవలప్ చేశారు. నో ఈ టోటల్ ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా అయితే వీళ్ళు సేల్ చేస్తున్నామని, ఈ సేల్ ప్రొసీడింగ్స్ ద్వారా 2,000 కోట్ల పైనే క్యాష్ అయితే రాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీన్ని జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో భాగంగా డెవలప్ చేశారు కదా. ఈ జిఓసిఎల్ కార్పొరేషన్ వాళ్ళకైతే టోటల్ గా 815 crores అయితే రాబోతున్నాయి. త్వరలోనే ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ వీళ్ళకి హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్ ని కూడా వీళ్ళు సేల్ చేయడానికి చూస్తున్నట్టుగా ప్రీవియస్ గానే కాన్ కాల్ లో అది మల్టిపుల్ టైమ్స్ అయితే షేర్ చేశారు. ఆ ప్రాసెస్ కూడా నడుస్తున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే ఈరోజు సెషన్ లో స్టాక్ అయితే ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో మీరు ఇలాంటి స్టాక్ ఏదైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గానే జొమాటో వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ పెంచారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జొమాటో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ఫీ పెంచడంతో స్విగ్గీ వాళ్ళు మేము మాత్రం ఎందుకు తగ్గాలని చెప్పి స్విగ్గీ వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీని నియర్లీ 17% అయితే పెంచేశారు. ఇప్పుడు స్విగ్గీలో కూడా ప్లాట్ఫామ్ ఫీని ₹17.58 అయితే వీళ్ళు పెంచేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్లాట్ఫామ్ ఫీ పెంచడం వల్ల జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, వీళ్ళకైతే అది బెనిఫిట్ అవుతుంది. బట్ ఈ ప్లాట్ఫామ్ ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అదనపు భారం పడనుంది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్స్ అండ్ క్యాన్సిలేషన్ రిలేటెడ్ గా న్యూ రూల్స్ అయితే అప్రూవ్ చేసింది. దీనిలో భాగంగా ఇకపైన మీరు ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకుని కొన్ని సందర్భాల్లో మన జర్నీ క్యాన్సిల్ అయింది అనుకోండి, టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాం కదా. ఒకవేళ మీరు ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 8 hours కన్నా బిలోలోని ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసినట్లయితే మీకు 0 రిఫండ్ అయితే ఇవ్వబోతున్నట్టుగా ఇండియన్ రైల్వే అనౌన్స్ చేసింది. దానికి కారణం ఏంటంటే లాస్ట్ మినిట్ లో టికెట్స్ అవి క్యాన్సిల్ చేసినట్లయితే అక్కడ మనకి బర్త్ ఏదైతే ఉందో అది కొన్ని సందర్భాల్లో ఖాళీగా మిగిలిపోద్ది, ఎవరికి కూడా అలొకేట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇండియన్ రైల్వేస్ అయితే ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ మీరు కనుక మీ ట్రైన్ డిపాచర్ కి 72 hours బిఫోర్ టికెట్ ని కనుక క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, మీకు మాక్సిమం రిఫండ్ అయితే లభించబోతుంది. 72 hours to 24 hours లోపు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 25% టికెట్ ఫేర్ ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు రిఫండ్ గా ఇస్తారు. అదే 24 hours to 8 hours ఇన్ బిట్వీన్ మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% ఆఫ్ ది ఫేర్ ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు రిఫండ్ గా అయితే ఇండియన్ రైల్వేస్ ఇవ్వబోతుంది. వీటితో పాటుగా ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ తత్కాల్ బుకింగ్ టైమ్ లోని ఆధార్ బేస్డ్ ఓటీపీ ఆథెంటికేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది కదా. దీని ద్వారా ఈ తత్కాల్ టైంలోని ఫేక్ అకౌంట్స్ తో చాలా మంది బ్రోకర్స్ అది టికెట్స్ బుక్ చేస్తుంటారు కదా, వాళ్ళనైతే కంట్రోల్ చేస్తున్నామని అండ్ అంతేకాకుండా 3 crore సస్పిషియస్ ఆర్ ఇన్యాక్టివ్ యూజర్ ఐడీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆల్రెడీ డియాక్టివేట్ కూడా చేసేసినట్లుగా ఇండియన్ రైల్వే అయితే చెప్తుంది. అండ్ ఇంతకు ముందు మనకి ట్రైన్ చార్ట్ 4 hours బిఫోర్ అయితే ప్రిపేర్ అయ్యేది కదా, కానీ ఇప్పుడు 9 to 18 hours ఇన్ బిట్వీన్ చార్ట్ అయితే ప్రిపేర్ అయిపోద్ది. అంటే మనకి ముందుగానే టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా తెలిసిపోద్ది. కాబట్టి ఒకవేళ ఎవరికైనా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేనట్లయితే మనం వేరే అంటే బస్ కానీ వేరే వాటిల్లో ట్రావెల్ చేయడానికి టికెట్స్ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే లాస్ట్ మూమెంట్ లోని జస్ట్ 4 hours ముందు మనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదని తెలిసిందనుకోండి, ఆ రష్ లోని చాలా ఇబ్బంది పడతాం కదా. సో అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ టైమింగ్స్ ని కూడా ఇండియన్ రైల్వేస్ చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెల్ వరల్డ్ కంపెనీలోని ప్రమోటర్స్ మెజారిటీ ఆఫ్ ది స్టేక్ నైతే సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ సెల్ వరల్డ్ లోని వీళ్ళ ప్రమోటర్స్ 75% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ కోసం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ బ్యాంకర్స్ ని అపాయింట్ చేసి బ్లాక్ స్టోన్, టెమ్సేక్ వీళ్ళందరితో కూడా డిస్కషన్స్ లో అయితే ఉన్నట్టుగా సిఎన్బిసి వాళ్ళు అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ దీని రిలేటెడ్ గా ఇంకా సెల్ వరల్డ్ దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఏదైనా అప్డేట్ ని రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ ఈ రోజు ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లోని ఢిల్లీ జల్ బోర్డు కోసం అని చెప్పి గవర్నమెంట్ 9,000 crores అలొకేట్
అలొకేట్ చేయడం జరిగింది. అంటే వాటర్ అండ్ శానిటేషన్ రిలేటెడ్ గా ఈ 9,000 crores అయితే అలొకేట్ చేశారు. దీనిలో భాగంగా వాటర్ సప్లై పైప్ లైన్ ఎక్స్పాండ్ చేయడానికి అండ్ అలాగే వాటర్ సేవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని కూడా పెంచేందుకు గాను గవర్నమెంట్ అయితే ఈ ఫండ్స్ ని అలొకేట్ చేసింది. దీనిలో భాగంగా ఈ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా అది వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యూచర్ లో ఢిల్లీ గవర్నమెంట్ నుంచి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లైక్ వాటెక్, వాబాక్ కావచ్చు అండ్ రిమైనింగ్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ లో వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరిగాయి కదా. ఆల్మోస్ట్ $100 పైనే క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పటి వరకు ట్రేడ్ అయింది. ఈ రోజు కొంత తగ్గినా కూడా ఈ క్రూడ్ ప్రైస్లు ఇంతలా పెరిగిపోవడంతో ఇప్పుడు పెయింట్ కంపెనీస్ అయితే ప్రైస్ హైక్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆల్రెడీ కాన్సై నెరోలాక్ అండ్ బర్జర్ పెయింట్స్ వాళ్ళు 2 to 3% ఇన్ బిట్వీన్ ప్రైస్ హైక్ అయితే చేశారని ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రైస్ హైక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. 2 phases లోని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా 6 to 8% ఇన్ బిట్వీన్ అయితే ప్రైస్ హైక్ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ క్రూడ్ ప్రైస్ పెరిగిపోవడం వలన వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి దాన్ని వీళ్ళు ఎండ్ యూజర్ కి అయితే పాస్ ఆన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ గా యూటిలైజ్ చేస్తుండడంతో ఇప్పుడు వీళ్ళు కొరాజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని 250,000 వెహికల్స్ పెర్ యానం ఫస్ట్ ఫేజ్ కెపాసిటీ ఎడిషన్ అయితే చేయబోతున్నట్టుగా, దీనికోసం ఓవరాల్ గా వీళ్ళు 10,189 crores అయితే స్పెండ్ చేస్తామని అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ 2029 కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని మీట్ అవడానికి వీళ్ళు ఏదైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారో ఇది లాంగ్ టర్మ్ లోని మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజలాన్ వాళ్ళకి గెయిల్ దగ్గర నుంచి 6th రిపీట్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఇది 100 మెగావాట్ ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 47 S120 విండ్ టర్బైన్ జనరేటర్స్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది సుజలాన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి సాయి పేరెంట్రల్స్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ మెయిన్ 2 సెగ్మెంట్స్ లో బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఒకటి బ్రాండెడ్ జెనరిక్స్, సెకండ్ వన్ ఈ CDMO. ఈ బ్రాండెడ్ జెనరిక్స్ లోని వీళ్ళు ఏ థెరపెటిక్ ఏరియాస్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేస్తారు మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. క్రిటికల్ కేర్ అండ్ యాంటీ ఇన్ఫెక్టివ్స్, జనరల్ మెడిసిన్ తో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి అదర్ థెరపెటిక్ ఏరియాస్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీలోని వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ ని మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ప్రెసెంట్ IPOకి వస్తున్నటువంటి ఈ సాయి పేరెంట్రల్స్ లిమిటెడ్ కిందకి వేరియస్ సబ్సిడరీ కంపెనీస్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే స్లమ్ సేల్ బేసిస్ లోని కొన్ని కంపెనీస్ ని ఎక్వైర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ కి చెందినటువంటి 2 యూనిట్స్ ని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దాని తర్వాత రీసెంట్లీ వీళ్ళు ఆస్ట్రేలియాకి చెందినటువంటి నోమెడ్ ఫార్మాసిటికల్స్ ని కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. దీని గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కమింగ్ టు ద సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ బ్రాండెడ్ జెనరిక్ ఫార్ములేషన్ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. CDMO ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సెగ్మెంట్ నుంచి కూడా డీసెంట్ రెవెన్యూస్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ RHP ని ఫైల్ చేసే టైంకి వీళ్ళ దగ్గర ఇన్ హౌస్ 55 డోసర్స్ ఉంటే దానిలో 45 డోసర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి FDA అప్రూవల్ కూడా ఉన్నది. వీళ్ళు 60 న్యూ ప్రొడక్ట్ డోసర్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇందాక మనం గ్రూప్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ గ్రూప్ లోని మెయిన్లీ వీళ్ళ పేరెంట్ కంపెనీ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళకి 45% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తే వీళ్ళకి అదర్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి కదా వాటి నుంచే 55% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 months లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, పేరెంట్ కంపెనీ నుంచి జస్ట్ 25% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తే ఈ సబ్సిడరీ కంపెనీస్ దగ్గర నుంచే వీళ్ళకి 74% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. కమింగ్ టు జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రీజన్స్ నుంచే జనరేట్ అవుతున్నాయి. కమింగ్ టు ద ఎక్స్పోర్ట్ బిజినెస్, వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ లోని ఆస్ట్రేలియా నుంచి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. వీళ్ళు ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి కంపెనీని ఎక్వైర్ చేశారని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాంతో వీళ్ళకి ఆస్ట్రేలియా నుంచి మంచి బిజినెస్ వస్తుంది. అండ్ ఎర్లియర్ స్టేజ్ లోని వీళ్ళకి ఇన్స్టిట్యూషనల్ బిజినెస్ అంటే గవర్నమెంట్ కి చెందినటువంటి క్లినిక్స్ ఉంటాయి కదా, ఆ క్లినిక్స్ లోని వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడం ద్వారా రెవెన్యూస్ అయితే జనరేట్ చేసేవారు. అండ్ గోయింగ్ ఆన్ ఈ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఇన్స్టిట్యూషనల్ ద్వారా వీళ్ళకి 35% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 months లోని 23% కి తగ్గింది. అండ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. దాని ద్వారానే వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.
అండ్ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎక్కువ బిజినెస్ జనరేట్ అవుతున్నది కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలాగే ప్రైవేట్ సెక్టర్ నుంచి 282 డేస్ రిసీవబుల్స్ టైం అయితే పడుతుంది. అదే ఎక్స్పోర్ట్ సేల్స్ అండ్ R&D బిజినెస్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళ రిసీవబుల్ డేస్ డ్రాస్టిక్ గా తగ్గుతున్నాయి. వీళ్ళకి టోటల్ గా 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ యూనిట్స్ లోని కెపాసిటీ యూటిలైజేషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ ఈచ్ యూనిట్స్ కి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళ నోమెడ్ యూనిట్ ఏదైతే ఉన్నదో ఆస్ట్రేలియాలోని కంపెనీని ఎక్వైర్ చేశారు కదా, ఆ యూనిట్ క్యాలెండర్ ఇయర్ 26 4th క్వార్టర్ కల్లా కంప్లీట్ అవుతుందని అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఆల్రెడీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి $20 మిలియన్ అయితే గ్రాంట్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కమింగ్ టు ద ఎంప్లాయీస్, వీళ్ళ దగ్గర ప్రెసెంట్ టోటల్ గా 298 ఎంప్లాయీస్ ఉన్నారు. దీనిలోని R&D రిలేటెడ్ గా 34 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అనిల్ కుమార్ కారుసలా గారు వర్క్ చేస్తున్నట్లయితే, ఈయన వైఫ్ అయినటువంటి విజితా గోరిపాటి గారు హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఈయన మదర్ కారుసల అరుణ గారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని అనిల్ కుమార్ గారు 12.35% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే, విజితా గారు 34% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈయన మదర్ అయినటువంటి అరుణ గారు 8% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరే టోటల్ గా 55% పైనే స్టేక్ ఉన్నది. అండ్ వీళ్ళతో పాటు అదర్ షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ మీరు చూసినట్లయితే, కిమ్స్ యొక్క ప్రమోటర్ అయినటువంటి బొల్లినేని భాస్కర్ రావు గారు ఈ కంపెనీలోని నియర్లీ 3.47% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే, ఇక్కడ గృహాస్ ప్రాప్టెక్ LLP అని ఉన్నది కదా, నితిన్ కామత్ గారికి చెందినటువంటి కంపెనీ. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు 1% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ టు IPO డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ IPO. దీని యొక్క ఇష్యూ సైజ్ 409 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 285 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 124 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 372 రూపీస్ టు 392 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే, ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 1731 crores. ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 38 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లో లిస్ట్ అవునుంది. కమింగ్ టు IPO డేట్స్, ఈ IPO 24th మార్చ్ అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 27th మార్చ్ రోజున క్లోజ్ అవబోతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద అలాట్మెంట్ ప్రియారిటీ, ఈ ఐపీఓలోని QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే, వీళ్ళ దగ్గర టోటల్ గా 76 crores డెట్ ఉన్నట్లయితే 209 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ 0.363 times, విచ్ ఈస్ వెల్ ఇన్ కంట్రోల్. అంతేకాకుండా ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రేస్ చేయబోతున్నారో దానిలో కొంత ఫండ్ ని ఈ డెట్ క్లియర్ చేయడానికి కొంత యూజ్ చేస్తామని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 29% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, ఆపరేటింగ్ ఎబిటాలో 49% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 81% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 20% దగ్గరగా ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే 5 to 8% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు. వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ లో అందరికన్నా ఎక్కువగా సెనోరస్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళు బెటర్ రెవెన్యూస్ అండ్ ఎబిటా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళు బెటర్ ప్యాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మార్జిన్స్ విషయంకి వస్తే అందరికన్నా బెటర్ గా సెనోరస్ అండ్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ మార్జిన్స్ అయితే బాగున్నాయి. దాని తర్వాత వీళ్ళ మార్జిన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. అదే రిటర్న్ రేషియోస్ పరంగా కంపేర్ చేస్తే రిమైనింగ్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ కొంత ఎక్స్పెన్సివ్ గానే కనపడుతున్నాయి. కానీ వీళ్ళు ఆస్ట్రేలియాలో ఒక కంపెనీని అక్వైర్ చేస్తున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ కంపెనీ యొక్క నెంబర్స్ కనుక వచ్చి యాడ్ అయినట్లయితే ఇట్ విల్ చేంజ్ కంప్లీట్లీ. అండ్ ఆస్ట్రేలియా బేస్ ఎక్విజిషన్ ఏదైతే వీళ్ళు చేశారో అది ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.